హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రసాద్. మీరు చూసిన టెక్ ప్రసాద్ ఛానల్. ఫ్రెండ్స్, ఎక్సెల్లో డిస్కౌంట్ ప్రైస్ పర్సంటేజ్ ఎలా తీయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి సమ్ డేటా అనేది ఉంది. ఈ డేటాలో ప్రోడక్ట్ ఒరిజినల్ ప్రైస్, డిస్కౌంట్ ప్రైస్, పర్సంటేజ్. ఇక్కడ మనం పర్సంటేజ్ అనేది తీయాలి. అది కూడా డిస్కౌంట్ ప్రైస్ పర్సంటేజ్ అనేది తీయాలి. ఎలా అంటే ఒరిజినల్ ప్రైస్లోంచి డిస్కౌంట్ ప్రైస్ అనేది ఎంత పర్సంటేజ్తోని డిస్కౌంట్ ప్రైస్ యాడ్ అయిందో ఆ పర్సంటేజ్ అనేది ఇక్కడ మనం తీయాలి. చూడండి ఎలానో, ఈక్వల్ టు 1 మైనస్ ఓపెన్ బ్రాకెట్ డిస్కౌంట్ ప్రైస్ డివైడ్ బై ఒరిజినల్ ప్రైస్, నో క్లోజర్ బ్రాకెట్. ఒక్కసారి ఫార్ములాని చూడండి, 1 మైనస్ D4 డివైడ్ బై C4, ఎంటర్. చూడండి మనకి పర్సంటేజ్ అనేది 0.12 అని యాడ్ అయింది. ఈ సెల్లో మనకి పర్సంటేజ్ సైన్లో కనిపించాలంటే పర్సంటేజ్ అనేది ఇక్కడ నంబర్ బ్లాక్లో, ఇక్కడ చూడండి, ఇక్కడ నంబర్ బ్లాక్లో మనకి పర్సంటేజ్ సైన్ నుంచి చూడండి. పర్సంటేజ్ సైన్ అనేది ఆ సెల్ పై యాడ్ చేయండి. చూడండి ఇప్పుడు మనకి ఆ సెల్లో 12% యాడ్ అయింది. మనకి డిస్కౌంట్ ప్రైస్ అనేది 12%తో యాడ్ అయిందని చూపిస్తుంది. ఇప్పుడు మౌస్తోని ఇక్కడ కింది వాటికి ఫ్రీ అనేది ర్యాక్ చేయండి. మనకి మిగతా ప్రోడక్ట్స్ పై కూడా డిస్కౌంట్ ప్రైస్ పర్సంటేజ్ అనేది యాడ్ అవుతుంది. చూడండి 12%, 10%, 12%, 10%, 12%. ఇప్పుడు మనం డిస్కౌంట్ ప్రైస్ పర్సంటేజ్ దీనికి ఇక్కడ ఫార్ములాని ఎలా అప్లై చేసాం, 1 మైనస్ D4 డివైడ్ బై C4, డిస్కౌంట్ ప్రైస్ డివైడ్ బై ఒరిజినల్ ప్రైస్ చేసాం. ఇప్పుడు నేను మీకు ఇదే ఫార్ములాని వేరే విధంగా అప్లై చేసి చూపిస్తాను. చూడండి, ఫస్ట్ దీన్ని డిలీట్ చేసేస్తాను. ఈక్వల్ టు ఓపెన్ బ్రాకెట్ ఒరిజినల్ ప్రైస్ మైనస్ డిస్కౌంట్ ప్రైస్, నో క్లోజర్ బ్రాకెట్ డివైడ్ బై ఒరిజినల్ ప్రైస్. ఒకసారి ఫార్ములాని చూడండి, C4 మైనస్ D4 డివైడ్ బై C4, ఎంటర్. చూడండి 12% వచ్చింది. ఇప్పుడు ఫ్రీ అనేది ర్యాక్ చేయండి. మనకి మిగతా ప్రోడక్ట్స్ పై కూడా డిస్కౌంట్ ప్రైస్ పర్సంటేజ్ అనేది యాడ్ అవుతుంది. ఇలా మనం 2 వేస్లో ఫార్ములాస్ అప్లై చేసి డిస్కౌంట్ ప్రైస్ పర్సంటేజ్ అనేది తీయచ్చు. ఇక్కడ షీట్ 2లో కూడా సేమ్ డేటా ఉంది. చూడండి, ప్రోడక్ట్ ఒరిజినల్ ప్రైస్, పర్సంటేజ్, డిస్కౌంట్ ప్రైస్. ఇక్కడ మనం డిస్కౌంట్ ప్రైస్ అనేది తీయాలి. అది కూడా డిస్కౌంట్ పర్సంటేజ్లోంచి. ఎలా అంటే ఒరిజినల్ ప్రైస్తో పాటు డిస్కౌంట్ పర్సంటేజ్ యాడ్ చేసి డిస్కౌంట్ ప్రైస్ ఎంత అనేది ఇక్కడ తీయాలి. చూడండి ఎలానో, ఈక్వల్ టు ఓపెన్ బ్రాకెట్ 1 మైనస్ డిస్కౌంట్ పర్సంటేజ్, నో క్లోజర్ బ్రాకెట్, ఇంటూ ఒరిజినల్ ప్రైస్. ఒకసారి ఫార్ములాని చూడండి, 1 మైనస్ D4 ఇంటూ C4, ఎంటర్. చూడండి మనకి డిస్కౌంట్ ప్రైస్ అనేది డిస్కౌంట్ పర్సంటేజ్లోంచి యాడ్ అయింది. ఇప్పుడు కింది వారికి మౌస్తోని ఫ్రీ అనేది ర్యాక్ చేయండి. మనకి మిగతా ప్రోడక్ట్స్ పై కూడా డిస్కౌంట్ ప్రైస్ అనేది డిస్కౌంట్ పర్సంటేజ్లోంచి యాడ్ అవుతుంది. ఇక్కడ మనం డిస్కౌంట్ ప్రైస్ దీనికి ఫార్ములాని ఎలా అప్లై చేసాం, 1 మైనస్ D4 ఇంటూ C4, డిస్కౌంట్ పర్సంటేజ్ ఇంటూ ఒరిజినల్ ప్రైస్ అప్లై చేసాం. ఇప్పుడు నేను మీకు ఇదే ఫార్ములాని ఇంకా 2 వేస్లో ఎలా అప్లై చేయొచ్చో ఇప్పుడు మీకు చూపిస్తాను. దీన్ని ఫస్ట్ డిలీట్ చేసి ఈక్వల్ టు ఒరిజినల్ ప్రైస్ ఇంటూ ఓపెన్ బ్రాకెట్ 1 మైనస్ డిస్కౌంట్ పర్సంటేజ్, నా క్లోజర్ బ్రాకెట్, ఎంటర్. చూడండి మనకి డిస్కౌంట్ ప్రైస్ వచ్చింది. ఇప్పుడు మౌస్తోని కింది వరకు ఫ్రీ అని ర్యాక్ చేయండి. మనకి మిగతా ప్రోడక్ట్స్ పై కూడా డిస్కౌంట్ ప్రైస్ అనేది డిస్కౌంట్ పర్సంటేజ్లోంచి యాడ్ అవుతుంది. ఇప్పుడు అలానే 1 మోర్ ఫార్ములా ద్వారా డిస్కౌంట్ ప్రైస్ ఎలా తీయచ్చో చూపిస్తాను. చూడండి, దీన్ని డిలీట్ చేసి ఈక్వల్ టు ఒరిజినల్ ప్రైస్ మైనస్ ఓపెన్ బ్రాకెట్ డిస్కౌంట్ పర్సంటేజ్ ఇంటూ ఒరిజినల్ ప్రైస్, నా క్లోజర్ బ్రాకెట్, ఎంటర్. చూడండి మనకి డిస్కౌంట్ ప్రైస్ వచ్చింది. ఇప్పుడు మౌస్తోని ఇక్కడ కింది వారికి ఫ్రీ అనేది ర్యాక్ చేయండి. మనకి మిగతా ప్రోడక్ట్స్ పై కూడా డిస్కౌంట్ ప్రైస్ అనేది యాడ్ అవుతుంది. ఇలా మనం 3 వేస్లో ఫార్ములాస్ అప్లై చేసి డిస్కౌంట్ ప్రైస్ అనేది డిస్కౌంట్ పర్సంటేజ్లోంచి తీయచ్చు. ఇక్కడ షీట్ 3లో కూడా సేమ్ డేటా ఉంది. చూడండి, ప్రోడక్ట్ ఒరిజినల్ ప్రైస్, డిస్కౌంట్ ప్రైస్, పర్సంటేజ్. ఇక్కడ మనం ప్రోడక్ట్ ఒరిజినల్ ప్రైస్ అనేది తీయాలి. అది కూడా డిస్కౌంట్ ప్రైస్తో పాటు డిస్కౌంట్ పర్సంటేజ్ యాడ్ చేసి ప్రోడక్ట్ ఒరిజినల్ ప్రైస్ అనేది ఇక్కడ మనం తీయాలి. చూడండి ఎలానో, ఈక్వల్ టు డిస్కౌంట్ ప్రైస్ డివైడ్ బై ఓపెన్ బ్రాకెట్ 1 మైనస్ డిస్కౌంట్ పర్సంటేజ్, నా క్లోజర్ బ్రాకెట్. ఒకసారి ఫార్ములాని చూడండి, D4 1 మైనస్ E4, ఎంటర్. చూడండి మనకి ప్రోడక్ట్ ఒరిజినల్ ప్రైస్ అనేది యాడ్ అయింది. ఇప్పుడు మౌస్తోని ఇక్కడ కింది వరకు ఫ్రీ అనేది ర్యాక్ చేయండి. మనకి మిగతా ప్రోడక్ట్స్ పై కూడా ఒరిజినల్ ప్రైస్ అనేది యాడ్ అవుతుంది. ఇలా మనం డిస్కౌంట్ ప్రైస్తో పాటు డిస్కౌంట్ పర్సంటేజ్ యాడ్ చేసి ప్రోడక్ట్ ఒరిజినల్ ప్రైస్ అనేది ఇలా తీయచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి.
మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు అండ్ పక్కన బెల్ ఐకాన్ పై ఆల్ అని ట్యాప్ చేయడం మర్చిపోద్దండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.